బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ను డ్రగ్స్ వివాదం వెంటాడుతుంది. అసెంబ్లీ సమావేశం వేళ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ కావడం మరింత ఆజ్యం పోసినట్టయింది. ప్రభుత్వంపై విమర్శలు దాడులు చేద్దామనుకునే సమయంలో ఇలాంటి వివాదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పదే పదే డ్రగ్స్ ఆరోపణలు చేశారు. ఆయనకు వైట్ ఛాలెంజ్ సైతం విసిరారు. డ్రగ్ టెస్ట్ కోసం తన తల వెంట్రుకలు ఇస్తానని నీవిస్తావా అంటూ గన్ పార్క్ వద్దకు వచ్చారు. కేటీఆర్ కోర్టుకు వెళ్లి మరీ తనపై ఆరోపణలు చేయొద్దని ఆదేశాలను తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ ను డ్రగ్స్ వివాదం వెంటాడుతుంది. అసెంబ్లీ సమావేశం వేళ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ కావడం మరింత ఆజ్యం పోసినట్టయింది. ప్రభుత్వంపై విమర్శల దాడులు చేద్దామనుకునే సమయంలో ఇలాంటి వివాదాలు పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పదే పదే డ్రగ్స్ ఆరోపణలు చేశారు. ఆయనకు వైట్ ఛాలెంజ్ సైతం విసిరారు. డ్రగ్ టెస్ట్ కోసం తన తల వెంట్రుకలు ఇస్తానని నీవిస్తావా అంటూ గన్ పార్క్ వద్దకు వచ్చారు. కేటీఆర్ కోర్టుకు వెళ్లి మరీ తనపై ఆరోపణలు చేయొద్దని ఆదేశాలను తెచ్చుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఆరోపణల వివాదం ఎలా మొదలైంది? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ వివాదం తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు మరింత ముదురుతున్నాయి. ఈ వ్యవహారం అసెంబ్లీ సమావేశాల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ శ్రీనివాస్, ఈ పాత వివాదం ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చిందంటారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పై డ్రగ్స్ వ్యవహారం గురించి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం అయ్యాక కూడా ఆయన ఈ ఆరోపణలు పలు సందర్భాల్లో ప్రస్తావించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కేటీఆర్ బావమర్ది ఇంట్లో జరిగిన పోలీసు దాడుల్లో డ్రగ్స్ బయటపడ్డాయని కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ తరచూ ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఆరోపణలు పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలతో ఈ యొక్క వివాదం మొదలైంది. అసలు శ్రీనివాస్, అసలు కేటీఆర్ వైట్ ఛాలెంజ్ అంటున్నారు. ఈ వైట్ ఛాలెంజ్ అంటే ఏంటి? అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ డ్రగ్స్ కేసును రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అంటూ ప్రకటించారు. అంతేకాకుండా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన సూచనను కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. అయితే తన పేరును అనవసరంగా ప్రతి డ్రగ్స్ కేసులో లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పరిగణించి శ్రీనివాస్, ఈ విషయంలో కాంగ్రెస్ నేతల కౌంటర్ ఎలా ఉంది? అంటే ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే తలదించుకోవాల్సింది పోయి తిరిగి కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందామా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని, దాన్ని అడ్డుకట్ట వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసిందని చెప్పింది. అయితే యాక్చువల్లీ ఈ వివాదం సంబంధించి మనం చూస్తే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడం మరోసారి రాజకీయంగా కలకలం రేపింది. గతంలో కూడా ఈయన కర్ణాటకలో జరిగిన ఒక సంఘటనలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మొయినాబాద్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా ఆరోపణలు రావడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పార్టీకి సంబంధం లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం విమర్శల్ని మరింత తీవ్రతరం చేయడం జరిగింది. తరగని శ్రీనివాస్, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ గురించి అప్డేట్స్ ఉన్నాయా? మొయినాబాద్ లో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో గతంలో కూడా పెద్ద రాజకీయ వివాదం కేంద్ర బిందువుగా నిలిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా ఇదే ఫామ్ హౌస్ లో వెలుగు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రదేశంలో డ్రగ్స్ వివాదం వార్తలు రావడంతో ఈ రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. తరగని శ్రీనివాస్,
శ్రీనివాస్, ఈ బీఆర్ఎస్ పార్టీలో రోహిత్ రెడ్డిపై చర్యలు ఉండవచ్చు అంటారా? ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా కూడా చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. పైలట్ రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్లుగా అయితే మనకి సంకేతాలు వస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే విధంగా చర్చ జరుగుతా ఉంది. ఇక మొత్తంగా చూస్తే డ్రగ్స్ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద రాజకీయ యుద్ధంగా మారుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు మరియు మరింత ముదరడం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క అంశాన్ని మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి మనం భావించవచ్చు తరంగిణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.